బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, జీవితాంతం భరోసా కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు విశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. బ్యాటిల్ పట్లి బ్యాటిల్ పట్టి లేకపోతే ఫిట్నెస్ ఏముంటుంది స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం చనిపోవడం, అలాగే ముగ్గురు కండిషన్ కొద్దిగా సీరియస్గా ఉండటం, అలాగే ఇక్కడ హిమ్స్లో ముగ్గురు ప్రాణాపాయ పరిస్థితిలో లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళని కూడా ఒక పర్సన్ డిశ్చార్జ్ చేయడం, ఒక పర్సన్కి సుమారు 15% బర్న్స్ ఉంటాం, మిగతా ఆయన కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. ముగ్గురు కూడా కొద్ది 90% బర్న్స్తో కొద్ది ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎయిర్ బస్ను వాడుకోవడం కూడా ఈ ప్రభుత్వం వెనకాడే పరిస్థితి లేదు. అయితే ఏదైతే దురదృష్టకర సంఘటన ఉందో అది బ్లాస్ట్ ఫర్నిష్లో ఈ మెటల్ లిక్విడైజేషన్ చేసి దాన్ని ఈ సెకండరీ మెటలర్జీలో అలాగే కన్వర్టర్లో ప్రాసెస్ చేసి దాన్ని ల్యాడర్లో నింపడం జరుగుతుంది. ఆ ల్యాడర్లో నింపడం అంటే సుమారు 140 నుంచి 150 టన్నులు ఈ మెటల్ని నింపి అక్కడ ఆర్గానిక్ గ్యాస్తో మిక్స్ చేస్తూ ఉంటారు. అది మిక్స్ చేసి కంటిన్యూస్ ప్రాసెస్ ఈ రాడ్లు డిఫరెంట్ షేప్స్లోకి తీసుకురావడానికి జరిగే ప్రక్రియ ఇది. అయితే ఏదైతే ల్యాడర్లో 140 టన్స్ మెటల్ మిక్స్ అవుతూ ఉంటుందో ఆర్గానిక్ గ్యాస్తో, అంటే కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఆక్సిజన్ కానీ, ఇలాంటి గ్యాసెస్ అవి ఉండి రియాక్ట్ అవ్వకుండా వాటిని బ్యాలెన్స్ చేస్తుంది ఆర్గానిక్ గ్యాస్. ఈ ఆర్గానిక్ గ్యాస్ సప్లై లేకపోవటం వల్ల ఏదైతే ఆ పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్లో చిన్న లోపం వల్ల ఈ ఆర్గానిక్ గ్యాస్ మిక్స్ అవ్వకపోవటం వల్ల ఒకసారికి స్ప్లాష్ అయింది. ఆ స్ప్లాష్ అవడంతో ఈ వర్షంలాగా 1500 డిగ్రీస్ ఉన్న ఈ లిక్విడ్ ఒకసారిగా మెటల్ లిక్విడ్ జనం మీద పడటం, అది ఒకసారిగా వాళ్ళు అక్కడే చనిపోవడం జరిగింది మీ అందరికీ. అయితే చిన్న లోపం, ఆ లోపం సుమారు 36 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ఇలాంటి ప్రమాదం జరగలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా రెగ్యులర్ ప్రాసెస్లో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సో ఇది ఇంకా ప్రాథమిక విచారణ చేయాల్సి ఉంది. బహుశా మా అనుమానం ఏంటంటే ఈ ఆర్గానిక్ గ్యాస్ అందకపోవటం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగిందనేది ఒక అంచనా. चक्कल